నీకెందుకయ్యా నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు సచ్చేది లేదు ఊకో శ్రీహరి గారు మా నాయకుడు రాలేదు అంటే మా నాయకుడి తరఫున మా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నామంటే అదే మా పార్టీ అభిప్రాయంగా తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అందరూ వరుసపెట్టి ముఖ్యమంత్రి గారు, మా బట్టి విక్రమార్క గారు, మిగతా మంత్రులందరూ కూడా ఎల్ఓపి గారు రావాలి అంటే నీకెందుకయ్యా నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యేది లేదు సచ్చేది లేదు ఊకో శ్రీహరి గారు మీరు సార్ ఎల్ఓపి గారు రాలేదు అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు. అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. ఈరోజు ఒక తీర్మానం పెట్టారు. ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం. మాకుండే కొన్ని 1-2 షరతులతోని ఆ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం. అధ్యక్ష, ప్రధానంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చేసే సూచనలు ఏంటంటే, ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ KWDT2 ఆపరేషన్లో ఉంది. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 TMCల నీటిని అపోర్షన్మెంట్ చేయడానికి, అంటే ఈ 2 రాష్ట్రాల మధ్యన విభజించటానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు మనకు నోటీసులు కూడా ఇచ్చారు. బహుశా త్వరలో మన ఆర్గ్యుమెంట్స్ కానీ మన వాదనలు కానీ వాళ్ళు వినే అవకాశం ఉన్నది. ఇక్కడ మన వాదనలన్నీ కూడా, మన అసెంబ్లీలో చేసే మన వాదనలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర హక్కులు, కృష్ణా నదీ జలాలపైన మనం కోరుకునే హక్కులు కాపాడుకునే విధంగా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా రాష్ట్రాలు ట్రిబ్యునల్ అవార్డ్స్ ఉండంగానే ట్రిబ్యునల్ అవార్డ్స్ను మించి, అష్యూర్డ్ వాటర్ అలొకేషన్స్ను మించి కొత్తగా ప్రాజెక్టులు కట్టుకుంటారు. ఎందుకు కట్టుకుంటారంటే, ఉదాహరణకు కృష్ణానది పైన మనం ప్రాజెక్టులు వాటర్ అలొకేషన్స్ లేకుండా కట్టుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని ప్రారంభించేళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్న అధికారం ఉన్నప్పుడు కొన్ని ప్రారంభించేళ్ళు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించారు. దాని ఉద్దేశం ఏంటి అంటే, కృష్ణానది మిగులు జలాలపైన ఆధారపడి ఈ యొక్క ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నప్పుడు, ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 75% డిపెండబిలిటీ నుంచి 65% డిపెండబిలిటీకి దాన్ని తీసుకువచ్చి ఆ జలాలను తిరిగి అన్ని రాష్ట్రాలకు పంచే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఏవైతే కమిషన్డ్, అంటే ఏవైతే స్టార్టెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఏవైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, చివరికి కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్, వీటన్నిటికి కూడా మనం క్లెయిమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నథింగ్ రాంగ్, మనం ఏదో తప్పు చేసినట్టుగా భావించవలసిన అవసరం లేదు. మన క్లెయిమ్ను మనం ట్రిబ్యునల్ ముందర పెట్టాలి. ట్రిబ్యునల్ ముందట కన్సీవ్డ్ అంటే ఆల్రెడీ కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా పెట్టి ఎక్కువ షేర్ను డిమాండ్ చేయడంలో తప్పు లేదు. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ అంతా చేశారు, వాటర్ అలొకేషన్స్ లేదు, ఇవి నిరర్ధకమైన అసెట్స్ అని మనం అసెంబ్లీలో మాట్లాడితే అది మన కౌంటర్ పార్ట్ దాన్ని రికార్డుగా తీసుకొని వెళ్ళి అక్కడ ట్రిబ్యునల్ ముందట ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మాట్లాడొద్దు అని చెప్పి, ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఆ రకంగా మాట్లాడొద్దు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇక రెండవది సార్, KRMBకి కానీ GRMBకి కానీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఈ 2 మేనేజ్మెంట్ బోర్డ్స్ వచ్చాయి. ఈ 2 మేనేజ్మెంట్ బోర్డ్స్ రావడం అంటే ఎట్లుంది అంటే, ఇది 2 పిల్లులు కొట్లాడుకుంటే ఆ పిల్లుల పంచాయతీ కోతి తీర్చినట్టుగా 2 రాష్ట్రాల మధ్యన జల వివాదాలు ఉంటే బోర్డ్స్ ఏర్పాటు చేసి పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇది సరి అయింది కాదు. ఇది ఎప్పుడు దీనికి పరిష్కారం లభిస్తుంది అంటే, ట్రిబ్యునల్ వాటర్ అపోర్షన్మెంట్ చేసినప్పుడు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ త్వరితగతిన 811 TMCల వాటర్ను 2 రాష్ట్రాల మధ్యన విభజన చేసినప్పుడు. కాబట్టి మన డిమాండ్ ఏముండాలి అంటే, కేంద్ర ప్రభుత్వం పైన మన డిమాండ్ ఏముండాలి అంటే, మీరు త్వరగా
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క జడ్జిమెంట్ని ఇవ్వండి, వాటర్ అలొకేషన్స్ను ఫైనలైజ్ చేయాలి అని చెప్పి మనం డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ 2 విషయాలు చెప్పారు. ఒకటి, శ్రీశైలం ప్రాజెక్టు ఎండిడిఎల్ యాజ్ పర్ బచావత్ అవార్డ్ 830 ఫీటే ఉండాలి అని. వాస్తవమే అది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఎండిడిఎల్ను 830 నుంచి 850 ఫీట్కు పెంచడం జరిగింది. అప్పుడు అందరం కూడా ఆపోజ్ చేశాం. కానీ వారు ముఖ్యమంత్రి కాబట్టి కంక్లూడ్ చేయండి సార్. వారు ముఖ్యమంత్రి కాబట్టి వారు దాన్ని బుల్డోజ్ చేసి తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. పైపెచ్చు అక్కడ ఉన్న అధ్యక్ష, ఇప్పుడు మేము అధ్యక్ష 10 ఏళ్ల పాటు వాళ్ళ పరిపాలనలో ఎన్ని తప్పులు చేసినా సరే మేము అటుపక్క కూర్చొని గంటలు ఉపన్యాసాలు ఇస్తుంటే మేము విన్నాం అధ్యక్ష. ఏదో ఒక మంచి కార్యక్రమం ఈ తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే విషయంలో పార్టీలకు అతీతంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా నీటిపారుదల శాఖ మంత్రి గారు ఒక మంచి కళ్ళ కనబడేటట్టు మొత్తం నిజాలు చూపించింది. మీరు ఓపికతోడు వినండి, సలహాలు ఇవ్వండి. సలహాలు ఇస్తే మీరు ఏదైనా సలహాలు ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం స్వీకరిస్తేందుకు రెడీగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల సలహాలు సూచనలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్న పర్మిషన్స్ ఎందుకు ఇప్పుడు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మీరు ఆనాడు తొందరపాటు చర్య వల్ల పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇంకో ప్రాజెక్టు కావచ్చు, మీరు ఒక డిసిప్లిన్గా సిస్టమేటిక్గా పర్మిషన్ సిడబ్ల్యూసి క్లియరెన్స్ కానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కానీ ఇటువంటి అన్ని అష్యూర్డ్ వాటర్ అలొకేషన్ కానీ లేకుండా తొందరపాటు చర్య 1000 కోట్ల రూపాయలు మిత్తిలకి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆగం చేసిండ్రు. ఇప్పుడు మా పనేంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఆగమైన తెలంగాణని గాడిలో పెట్టే ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. మేమేమంటున్నాం? మీ తప్పుల్ని మేము సరిదిద్దాం, మాకు సహకరించండి. మీలాగా మాకు స్వార్థం లేదు, అవినీతిలో కూరుకుపోలేదు. ఏ సెంట్రల్ గవర్నమెంట్కో భయపడి, ఏ జగన్ మద్దతు కోసమో, వ్యాపార లావాదేవీల కోసం, చీకటి ఒప్పందాల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేయదు. ఈ ప్రభుత్వం మీరందరూ కేఆర్ఎంబి నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి, సిడబ్ల్యూ నుంచి క్లియరెన్స్ రావాలని మీకు 10 సంవత్సరాల్లో రాని పర్మిషన్స్ మేము 6 నెలలు సంవత్సరం లోపల పర్మిషన్ తీసుకొచ్చి ప్రాజెక్టులు నడిపిస్తాం తప్పకుండా. ఎందుకంటే మీలాగా మాకు అవినీతి సొమ్ము లేదు, మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాజీ లేకుండా పోరాటం చేస్తాం రాష్ట్ర హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం. హరీష్ రావు గారు, మీకు ఓపిక ఉండాలి. ఎలాగూ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు? తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్లో పడుకుండు, వీళ్ళేమో ఇక్కడికి వచ్చిండ్రు, ఆయననేమో సమాధానం చెప్పడు. ఒక నిమిషం వినండి. అధ్యక్ష, ఆయన పార్టీ మీటింగ్లకు, పార్టీ ఆఫీస్కు పోరుబాటు చేసేందుకు పోతే కాలు నొప్పి లేదు, కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతందుకు అసెంబ్లీలో ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నప్పుడు మాత్రం మీ ముఖ్యమంత్రి గారు రారు సభకు. అంటే మీ కారుకు డ్రైవర్ లేడా? డ్రైవర్ లేని కారా ఇది? ఈ రిపేర్కి పోయిన కారు కాదు, గ్యారేజ్ పోయిన కారుకు డ్రైవర్ కూడా లేడు, ఒక లీడర్ లేడు మీ పార్టీకి. అర్థమవుతుంది మాకు. మేము ఎవరితో మాట్లాడాలి? అసలు ఆ నిర్ణయాలు తీసుకుంది ఎవరు? ఆనాడు అఖిల పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఎటువంటి సలహాలు సూచనలు తీసుకున్న 10 ఏళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష? ఒక్కరిని మాట్లాడనీయకుండా మాకే తెలివి ఉంది, ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్నీ మేమే చేస్తాం, మీకు అసలు తెలివే లేదన్నారు కదా. ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది? ఎందుకు ఈ కృష్ణా వాటర్ దోపిడీ వాటర్ అవుతుంది? ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి? మీరు అక్కడికి ఎందుకు కూర్చున్నారు? అటుపక్కకి ఎందుకు పోయిండ్రు? ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా మీకు అర్థం కాలేదా? అధ్యక్ష, ఒకటే నిమిషం, ఒక సెకండ్, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్షుడికి, ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. 14, 15 వసంత పంచమి ఉంది కాబట్టి
అందరి కోరిక మేరకు, సభ్యులందరి కోరిక మేరకు పెళ్లిళ్ళు 26,000 పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్ అంతే. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.